నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం నిజామాబాద్ జిల్లాలో 34.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద విష్ణుపురి గైక్వాడ్ బాంబ్లీ ప్రాజెక్టులు నిండడంతో మిగులు జలాలు ఎస్ఆర్ఎస్పీలోకి బదిలిన అధికారులు సుమారు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎస్ఆర్ఎస్పీలోకి చేరిక ఏడేళ్లలో తెలంగాణలో పెద్ద ఎత్తున వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచుకున్నాం కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం కేసీఆర్ స్పష్టం గవర్నర్ తమిళసై చేతుల మీదుగా జాతీయ స్థాయి బంగారు పతకం పొందిన డాక్టర్ నీలి రామచంద్రరావు జాతీయ స్థాయి బంగారు పతకం తెలంగాణలో నిజామాబాద్ కు రావడం గర్వకారణమని పేర్కొన్న రెడ్ క్రాస్ పెద్దలు బాన్స్వాడ నియోజకవర్గంలో 5,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు వీడియో కాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భారీ వర్షాలతో చెరువులు ప్రాజెక్టులు కోతలకు గురయ్యే అవకాశాలను పరిశీలించాలి సెల్ కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు డిఆర్డీఓలు పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలి తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ తరగతులకు సపోర్ట్ ఇవ్వాలి ట్రస్మా జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర జిల్లా అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు జయసింహగౌడ్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన ట్రస్మా పెద్దలు ఘనంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి జన్మదినం నీలకంఠేశ్వర ఆలయంలో పూజలు గంగారెడ్డి నివాసంలో సంబురాలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ క్షేత్రానికి మించిన పుణ్యక్షేత్రం లేదు ప్రకృతి గో ఆధారిత వ్యవసాయం ఎంతో అవసరం ప్రముఖ గాయని విమలక్క గో ఆధారిత వ్యవసాయ మార్గదర్శి విజయరామ్ గడిచిన 2 రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దవుతోంది మంగళవారం రాత్రి ఒక మోస్తారుగా మొదలైన వాన బుధవారం తెల్లవారుజాము సమయానికి విస్తృత రూపం దాల్చింది బుధవారం సాయంత్రం వరకు కూడా ఏకబిగిన కురుస్తూనే ఉంది నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏకధాటి వర్షాల కారణంగా నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులపై నుండి మోకాలు లోతు వరకు వరద జలాలు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాల్లో పలు కాలనీల్లో నివాస గృహాల్లోకి సైతం వర్షపు నీరు చొచ్చుకుపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో సగటున బుధవారం 34.4 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా కోటగిరి మండలంలో 69.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అదేవిధంగా వర్ని రెంజల్ బోధన్ ఎడపల్లి ఏర్గట్ల తదితర మండలాల్లోనూ 4 సెంటీమీటర్ల నుండి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో ఆశాజనక పరిస్థితి నెలకొంది జిల్లా సగటుకు మించి వర్షపాతం నమోదైంది ఈ సీజన్లో ఇప్పటి వరకు 287.9 మిల్లీమీటర్ల సగటు వర్షం కురియాల్సి ఉండగా దాదాపు రెట్టింపు స్థాయిలో 453.8 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది ఇంకాను వర్షాలు ఏకధాటిగా కురుస్తూ ఉండడంతో సగటు వర్షపాతం భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వర్షాలు సమృద్ధిగా పడుతూ ఉండడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కాగా తెలంగాణలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాగా ఎగువ ఉన్న మహారాష్ట్రలోనూ వరుస వానలు కురుస్తుండటంతో ఎస్ఆర్ఎస్పీకి వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్, బాబ్లీ తదితర జలాశయాలు నిండడంతో మిగులు జలాలను దిగువన గల శ్రీరామ్ సాగర్ లోకి వదులుతున్నారు. ఒక్క విష్ణుపురి ప్రాజెక్టు ద్వారానే ఎస్ఆర్ఎస్పీలోకి సుమారు 1,00,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 1,091 అడుగులు 90 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యం కలిగిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. బుధవారం సాయంత్రం నాటికి రిజర్వాయర్లో నీటి మట్టం 1,081 అడుగులు 53 టీఎంసీలకు చేరింది. ఎగువ నుండి పెద్ద ఎత్తున వరద వస్తున్నందున గురు శుక్రవారం నాటికి ఎస్ఆర్ఎస్పీలో గణనీయంగా నీటి మట్టం పెరగనుంది. పంటల సాగు కోసం గుత్ప, అల్లిసాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా లక్ష్మీ కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన సరస్వతి కెనాల్ ద్వారా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల వాగులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయక కేంద్రాలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 29 మండలాలకు గాను ఇప్పటికే 27 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 2 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదీ జలాలను చెరువులకు, కుంటాలకు నీరు మళ్లించిందని, ఈ క్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. గత 7 ఏళ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, అది సాధించిన ఘన విజయాలను బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో ప్రస్తావించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడంతో పాటు అనేక కష్టాల కోర్చి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదీ జలాలను చెరువులకు, కుంటలకు, బీడు భూములకు ప్రభుత్వం మళ్లించిందని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో 1 ఎకరం కూడా వదలకుండా వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో 2వ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో వ్యవసాయ శాఖపై చర్చించారు. ఈ సందర్భంగా గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు తదితర విషయాలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు కేబినెట్కు సమగ్రంగా వివరించారు. వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. జుక్కల్ నియోజకవర్గంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు నీటితో కలకలలాడుతున్నాయి. పలు రోడ్లు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి ఉధృతికి పంటలన్నీ జలమయం కాగా కొన్ని చోట్ల రహదారులపై నుండి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పిట్లం మండలం ఎగువ ప్రాంతమైన నల్లవాగు పొంగి పొర్లడంతో తిమ్మాపూర్ వద్ద గల వంతెన తెగిపోవడంతో నారాయణ్ ఖేడ్, పిట్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు జలకల సంతరించుకున్నాయి. ఖరీఫ్ సీజన్లో పంట సాగుకు ఆశించిన స్థాయిలో మంచి వర్షాలు కురవడంతో మొదట సంతోషించిన రైతన్నలకు ఈ వర్షం భారీ నష్టం తెచ్చిపెట్టినట్లయింది. అధికారులు స్పందించి తెగిపోయిన వంతెనలు, రోడ్లను పునరుద్ధరించే చర్యలు తీసుకుంటూ పంట నష్టపరిహారంపై సంబంధిత వ్యవసాయ అధికారులు అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో 5,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బాన్స్వాడ పట్టణంలోని నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, పోచారం సురేందర్ రెడ్డి, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్స్వాడ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం
100 కోట్లను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గా మంజూరు చేశారు. అదేవిధంగా మరి 5,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశారు. ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నూతన మండల కేంద్రాల్లో మండల కాంప్లెక్స్ల నిర్మాణానికి ₹1 కోటి చొప్పున మంజూరు చేశారు. ఈ పనులకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి వచ్చిందన్నారు. పనులు కాగితాల మీద కాదు, కార్యరూపం దాల్చి ఆచరణలోకి రావాలన్నారు. తక్షణమే పనులను ప్రారంభించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలన్నారు. తమ గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులు సూచించిన పనులనే మంజూరు చేశామన్నారు. నామినేషన్ పద్ధతిలో చేసే పనులను తక్షణమే ప్రారంభించాలి. టెండర్ అవసరమైన పనులకు అధికారులు ప్రాసెస్ ను తక్షణమే ప్రారంభించాలని కోరారు. పనుల ఎంపిక పర్యవేక్షణతో పాటుగా వేగంగా జరగడానికి గ్రామ స్థాయిలో సహకార కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. పేదవారు, అర్హులైన లబ్ధిదారులను మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎంపిక చేయాలన్నారు. పనులను వేగవంతంగా చేయడంతో పాటు 100 ఏళ్లు ఉండే విధంగా నాణ్యతతో చేయాలన్నారు. ఎట్లయితే ఆడవారు మండల హెడ్ క్వార్టర్లో అక్కడ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు సెటిల్ అయిన వారు ఉంటారు. ఇప్పుడు జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతున్నది. ఎగువన జోరుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం జలాశయంలోకి 80,544 క్యూసెక్ల నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు. భారీగా వరద వస్తుండడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 1,079.40 అడుగుల నీటి మట్టం ఉన్నది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 50.779 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్టు కాలువలకు నీటిని విడుదల కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ రామ్ చందర్ చేస్తున్న సేవలను గుర్తించి బంగారు పతకం వరించింది. ఈ బంగారు పతకాన్ని గవర్నర్ తమిళసై చేతుల మీదుగా అందుకున్నారు. రెడ్ క్రాస్ జాతీయ స్థాయి బంగారు పతకం పొందిన నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ నీలి రామచందర్ ని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అభినందించి ప్రస్తుత కరోనా నేపథ్యంలో రాష్ట్రపతి చేతుల మీదుగా పొందాల్సిన పతకం రాష్ట్రపతి భవన్ సూచనల మేరకు గవర్నర్ రాజ్ భవన్ లో బంగారు పతకం అందజేశారు. జాతీయ స్థాయిలో పొందిన ఈ బంగారు పతకం మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకి రావడం ఎంతో గర్వకారణమని, అలాగే జిల్లా రెడ్ క్రాస్ సేవలు ఇంకా విస్తరించి ముందుకు వెళ్లాలని తన వంతు సహాయ సహకారాలు జిల్లా రెడ్ క్రాస్ కి ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మదన్ మోహన్, జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుస్స అంజనైలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిప రవీందర్, పిఆర్ఓ రామకృష్ణ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ముఖ్యంగా ఆన్లైన్ తరగతుల నిర్వహణ భారంగా మారిందని ప్రభుత్వం యాజమాన్యంతో ప్రైవేటు సిబ్బంది తోడ్పాటు అందించాలని ట్రస్మా రాష్ట్ర జిల్లా అధ్యక్షులు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని సుభాష్ నగర్ లోని విజ్ఞాన్ హై స్కూల్లో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు జయసింహ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ముఖ్యంగా ఆన్లైన్ తరగతుల నిర్వహణ అత్యంత భారంగా మారిన ఈ సమయంలో కొంతమంది తల్లిదండ్రులు సహకరించకపోవడం పాఠశాల కష్టాలను రెట్టింపు చేశాయని ఆయన అన్నారు. రేపటి తరాలకు నిలయమైన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలకు తల్లిదండ్రుల సహకారం అందించాలని జయసింహ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ తరగతులు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేని ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రులందరూ వారి పిల్లలను ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలని, ఇదే సమయంలో విద్యాశాఖ వారు కూడా గత సంవత్సరం వలె కాకుండా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ తరగతుల హాజరు ఆధారంగా మరియు పరీక్షల నిర్వహణ ద్వారా మాత్రమే పిల్లలను పై తరగతులకు పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా జయసింహ గౌడ్ గుర్తు చేశారు. మళ్ళీ హైదరాబాద్ కరీంనగర్, హైదరాబాద్ కరీంనగర్ ఇట్లా చక్రాలు కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగినట్టే రోజు హరీష్ రావు గారి దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి రోజు తిరగకుండా ఉంటారు. కాబట్టి మీరు మా అధ్యక్షుడిగా ఉండడం మా నిజామాబాద్ జిల్లా కానీ రాష్ట్రం మొత్తం కూడా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అలాగే కొన్ని మధ్యలో కార్యక్రమాలు మన కరెస్పాండెంట్స్ కోసం, ఇప్పుడు టీచర్ల కోసం దాదాపుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మందికి అందరికీ ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ
ప్రైవేట్ విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అనునిత్యం సంబంధిత శాఖ మంత్రి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు సిద్ధంగా ఉన్నదని, అతి త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 2.5 లక్షలకు పైగా ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బందికి 2,000 రూపాయలు ప్రతి నెల 25 కిలోల బియ్యాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక 10 సంవత్సరాల తర్వాత కనుక మీ విద్యార్థి ఏ పాఠశాలలో ఈ కరోనా సమయంలో చదివిండో అనేది రోల్లో కనుక లేనట్లయితే జాబ్ రీత్యా కానీ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఆ రోజు స్టడీ సర్టిఫికేట్ కావాలి అన్నప్పుడు లోకల్ క్యాండిడేట్గా కనుక సూచించాలన్నప్పుడు టీఎస్పీఎస్సీ కావచ్చు, యూపీపీఎస్సీ కావచ్చు, నాన్ లోకల్ క్యాడర్ అనేది కూడా మనకు తెలుసు. మరి ప్రభుత్వం జీవోలు కూడా చట్టాలు కూడా అలానే ఉన్నాయి. మరి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు నేను ముఖ్య సూచన చేసేది ఏంటంటే, మీ సంబంధిత పాఠశాలకు వెళ్ళి మీ అడ్మిషన్ రోల్ను ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి. నిజామాబాద్ జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరైన ఈ కార్యక్రమంలో వారితో పాటు జగిత్యాల ట్రస్మా జిల్లా అధ్యక్షులు బోగ రవిప్రసాద్, కాంతి గంగారెడ్డి, సుందర్, నిత్యానందం, నరసింహారావు, మోహన్, చంద్రకాంత్, ధర్మరాజు, ప్రవీణ్, నారాగౌడ్, గోవర్ధన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి బాజిరెడ్డి శోభారాణి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ట్రస్మా రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు జయసింహగౌడ్ పరామర్శించారు. నగరంలోని మహాలక్ష్మి నగర్ లో గల రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ కుటుంబీకులను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు పరామర్శించారు. బాజిరెడ్డి శోభారాణి ఇటీవల మృతి చెందడంతో ఆయన పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. శోభారాణి మరణం నుంచి త్వరగా కోలుకునేలా చూడాలని ఆయన భగవంతుని కోరారు. యాదగిరి శేఖర్ రావుతో పాటు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు జయసింహగౌడ్, ఏఎంసీ చైర్మన్ సాంబార్ మోహన్, ట్రస్మా సభ్యులు తదితరులున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పెండింగ్ పనులను వెంటనే పరిష్కరించాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అధికారులకు సూచించారు. బుధవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా దిశ చైర్మన్ బీబీ పాటిల్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలలో పూర్తి కాని పనులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం బాగా పనిచేసిందని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ, రూర్బన్ పథకం అమల్లో దేశంలో 111 క్లస్టర్లు ఉన్నాయని, వీటిలో జుక్కర్ క్లస్టర్ దేశంలోనే నెంబర్ 1 గా ఉందని తెలిపారు. జుక్కర్ క్లస్టర్ కు రూర్బన్ పథకం కింద కేటాయించిన 30 కోట్ల నిధుల్లో 363 పనులు చేపట్టడం జరిగింది. వీటిలో 280 పనులు పూర్తి చేసుకున్నామని, 81 పనులు పురోగతిలో ఉన్నాయని, ఇప్పటి వరకు 21 కోట్ల 90 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం కోవిడ్ సంక్షోభంలో కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం కింద జిల్లాలో ఒక లైన్ ద్వారా జమ చేయడం జరిగిందని తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటే కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా ఉందని అన్నారు. कैसा काम हो सकता है, उसमें बाद में कलेक्टर और एडिशनल कलेक्टर के इंस्पेक्शन भी करेंगे। पिछले 10 दिन में पल्ले प्रगति और पట్టణ प्रगति में सभी लोगों ने अच्छा काम किया, इसलिए पंचायत राज के सभी लोगों को, हमारे एमपीपी, जेडपीटीसी सभी प्रतिनिधियों को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। और कोविड के टाइम पे भी सभी लोगों ने, हेल्थ डिपार्टमेंट में और सभी लोगों ने और कलेक्टर साहब ने अच्छा काम करके कामारेड्डी में कम से कम केसेस और ज़्यादा रिकवरी करने के लिए जो काम किए वो भी बहुत सराहनीय है, उसके लिए बहुत बहुत बधाई देना चाहता हूँ। डेफिनेटली आने वाले दिशा मीटिंग के पहले आपके जितने भी प्रॉब्लम्स थे वो प्रॉब्लम्स सभी ऑफिसर्स आपको फिर से काम करके पूरा करके दिखाएंगे, या तो कोई प्रॉब्लम होंगे तो आपके साथ जरूर शेयर करके उसके आगे बढ़ने के लिए काम करेंगे। तो बताना चाहता हूँ, सबको बधाई देता हूँ। धन्यवाद, थैंक यू। అందరం కలిసి టీం వర్క్ చేయడం వల్ల అది సాధించడం జరిగింది. రెండవ అంశం, రూర్బన్ మిషన్లో కూడా మనం సుమారు 116 బ్లాక్స్ ఇన్ ద కంట్రీ. సో రూర్బన్ మిషన్ కూడా ఎంపీ గారి ఆధ్వర్యంలో మనకి ఈ జిల్లాకు రావటం జరిగింది. వారి కాన్స్టిట్యున్సీలోనే ఒకటి సంగారెడ్డి జిల్లాలో ఉంది, అది కౌన్సిల్ క్లస్టర్ సార్, రాయికల్ క్లస్టర్, మనదేమో జుక్కల్ క్లస్టర్. సో దేశంలో కూడా
వీళ్ళు పని చేయటంలో కానీ చేయించడంలో కానీ ఈ 2 క్లస్టర్లే పోటీ పడుతుంది. దాంట్లో ఈ రోజుకున్న సమాచారం ప్రకారం జుక్కల్ క్లస్టర్ ఆఫ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ కంట్రీలో నంబర్ 1. సో పనులు చేయించాము. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, జిల్లాలోని అన్ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు. నార్త్ ఎంఆర్ఓ కార్యాలయం బుధవారం కురిసిన వర్షానికి చెరువును తలపించింది. అధికారులు పలు పనుల నిమిత్తం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని నార్త్ ఎంఆర్ఓ కార్యాలయం బుధవారం నాడు కురిసిన వర్షానికి చెరువును తలపిస్తుంది. దీంతో పలు పనులకై వచ్చిన ప్రజలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాళ్ల లోతు వరకు నీరు నిలవడంతో ఈ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నార్త్ ఎంఆర్ఓ కార్యాలయంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతటా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ఎటువంటి నష్టానికి అవకాశం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం నాడు జిల్లా అధికారులు, ఆర్డీఓలు, పంచాయతీరాజ్, R&B, విద్యుత్ శాఖ ఇంజనీర్లు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు కోతలకు, ప్రమాదాలకు గురయ్యే అవకాశాలను పరిశీలించాలని, నివారించుటకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బలహీనంగా ఉన్న చెరువు కట్టలను, తూములను గుర్తించి అందుకు అనుగుణంగా బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు నిండి అలుగులు పారే చోట అటుగా వెళ్లే ప్రజలను ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తం చేసే చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల వల్ల కరెంటు స్తంభాలు, తీగలు పడిపోకుండా, తద్వారా ప్రజలకు, పశుపక్షాదులకు ప్రమాదాలు జరగకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే సరిచేయుటకు సిబ్బందిని అప్రమత్తం చేయాలని విద్యుత్ శాఖ ఎస్సీ సుదర్శన్ను ఆదేశించారు. గోదావరి నది ద్వారా మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున వరద వస్తున్నందున ఈ పరివాహక ప్రాంతం ప్రజలను, అదేవిధంగా జిల్లాలోని అన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వారు సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని బోధన్ ఆర్ముడ్ ఆర్డీఓలు రాజేశ్వర్, శ్రీనివాసులను ఆదేశించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లా రైతులు ఇప్పటికే పంటల సాగును ప్రారంభించారని, వేసిన పంటలకు నష్టం వాటిల్లకుండా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగు సూచనలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందుని ఆదేశించారు. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని, ఫిర్యాదులను స్వీకరించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేరవేయడానికి జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడైనా సమస్యలు, ప్రమాదాలు ఏర్పడినప్పుడు ప్రజలు కానీ, అధికారులు కానీ 08462220183 నంబర్కు కాల్ చేసి అన్ని వివరాలు తెలియచేయాలని ఆయన అధికారులకు, ప్రజలకు సూచించారు. ఈ సెల్ కాన్ఫరెన్స్లో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్తో పాటు మిగతా మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్ చిత్రమిశ్ర, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ను నియమిస్తూ మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవి కాలం 3 సంవత్సరాల కాలం పాటు కొనసాగుతోంది. రసమయి బాలకిషన్ తనను సాంస్కృతిక సారథి చైర్మన్ గా పునర్నియామకం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తన నియామక పత్రాన్ని రసమయి అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రసమయిని అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉద్యమంలో కష్టపడి పనిచేసిన సాంస్కృతిక కళాకారులను రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి వారికి ఉద్యోగాలిచ్చిందని సీఎం అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు అందరికీ సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక కళాకారుల పాత్ర మరవలేనిదని, స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర గొప్పదన్నారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు మరింతగా చేరేలా సాంస్కృతిక సారథి చైర్మన్ గా రెండోసారి నియామకమైన రసమయి కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో వ్యవసాయ క్షేత్రానికి మించిన పుణ్యక్షేత్రం లేదని, భుక్తి కోసం ప్రకృతి గో ఆధారిత వ్యవసాయం అవసరమని ప్రముఖ గాయని విమలక్క, గో ఆధారిత వ్యవసాయ మార్గదర్శి విజయరాం పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని నర్సింగ్పల్లిలో మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 35 మంది రైతులు గో ఆధారిత ప్రకృతి సేద్యంలో భాగంగా వరి నాట్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విమలక్క, విజయరాం నాట్లు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 మంది రైతులు ఏకతాటిపైకి వచ్చి ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. హరిత విప్లవం పేరిట ప్రకృతిని నాశనం చేసి మన ఆహారాన్ని విషపూరితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాపల్లె ట్రస్ట్ ద్వారా మన పూర్వీకుల వంగడాలను సేద్యం చేయడం శుభ పరిణామమన్నారు. అనంతరం కార్యక్రమ విజయానికి సూచికంగా బురదలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. అగ్రికల్చర్లోనే కల్చర్ ఉంది. అగ్రికల్చర్ అంటే వ్యవసాయము, కల్చర్ అంటే సంస్కృతి, వ్యవసాయ సంస్కృతి. ఈ వ్యవసాయ సంస్కృతిని మనం ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పాండమిక్ సిచ్యుయేషన్లో ఈ అనారోగ్యాలన్నీ కూడా తెచ్చుకొని ఈ మందు తిండి తిని, రసాయన ఎరువులతోటి పండించినటువంటి పంటలు తిని రోగాలు తెచ్చుకొని వాటి ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్లకు డబ్బులు పెట్టి అసలు చస్తామా బతుకుతామా అనేటువంటి తెలియనిటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూమిని, ఈ నీటిని, ఈ గాలిని, ఈ ప్రకృతిని మనమంతా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నరసింహారెడ్డి, ప్రతినిధులు నరాల సుధాకర్, రాములు, రాజేశ్వర్, రవీందర్ యాదవ్, ప్రసాద్, నర్సారెడ్డి, సాయిలు, కబడ్డీ కోచ్ ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు. జిల్లాలోని రేషన్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు 2 రోజులుగా తనిఖీ చేస్తున్నారు. పలు దుకాణాలను బినామీలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో పరిశీలిస్తున్నారు. నగరంలోని కంటేశ్వర్, పెద్ద బజార్, మాలపల్లి, ఆటోనగర్, ఖిల్లా ప్రాంతాల్లో మంగళవారం పర్యటించి సరుకుల వివరాలు తెలుసుకున్నారు. డీలర్కు కేటాయించిన యంత్రం ఎవరి పేరుతో ఉంది, చనిపోయిన డీలర్ల దుకాణాలను ప్రస్తుతం ఎవరు నిర్వహిస్తున్నారు, స్థానికంగా నివాసం ఉండని వారెవరు, డీలర్ చనిపోతే వయస్సు పరిమితి ఆధారంగా వారసులకు బదలాయించారా అనే విషయాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 100 దుకాణాల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీరి స్థానంలో ఎవరైనా బినామీలున్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ విషయమై అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను అడగ్గా తనిఖీ బృందం పర్యటిస్తున్న విషయం తెలిసిందన్నారు. బినామీలు ఉన్నట్లు తేలితే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి నివేదిక ఇస్తారన్నారు. అనంతరం ఆ సమాచారాన్ని ఇక్కడకు పంపిస్తారని పేర్కొన్నారు. అలా ఏదైనా జరిగితే వివరణ కోరుతారన్నారు. బృందం సభ్యులు శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ విజయకాంతరావు ఉన్నారు. రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది నీటి ప్రవాహంతో వరద పరవళ్లు తొక్కుతున్నది. పొరుగున ఉన్న మహారాష్ట్ర జిల్లా నలుమూలలలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరిలో బుధవారం స్వల్పంగా నీటి మట్టం పెరిగింది. నదిలో ఉన్న పురాతన శివాలయం సగం వరకు మునిగిపోయింది. పుష్కర ఘాట్ల వద్ద నీరు పారుతూ ఉండడంతో భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. నవిపేట మండలంలో 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జన్నపల్లి వాగు పారుతున్నది. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు బోరు మోటార్ల వద్ద వరి నాట్లు వేసుకోవడంలో నిమగ్నమయ్యారు. వాగులో వరద నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు కురవడంతో మండలంలో 70% మేర వరి నాట్లు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి లాంటి విషయాలను పూర్తిగా మర్చిపోయారని, ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన దాఖలాలు లేవని అన్నారు. యువమోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు తీసుకున్నాం. దీని తర్వాత ఈరోజు ప్రగతి భవన్ కానీ కేసీఆర్ వాళ్ళ ఫామ్ హౌస్లో ఉంటే ఫామ్ హౌస్ను కూడా ముట్టడి చేసి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే దిశగా మేము ఉద్యమం చేపెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్, కార్యదర్శులు ఆకుల రాజు, దుగ్గి విజయ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బాలు, వేణు, ప్రతాప్,
ఉదయ్ గౌడ్, పీర్ సింగ్, యుగంధర్, కిరణ్, భూపేందర్, శ్యామ్ తదితరులున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేదలకు 16 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో సిపిఎం పార్టీ మండల సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఇప్పటికే నిరుపేదలు లాక్డౌన్ కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అట్లాగే అవుట్ సోర్సింగ్ మరి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మరి ఇళ్ల స్థలాలు కానీ, అట్లాగే రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ, వీటన్నింటి కోసం మరి భవిష్యత్తులో సమర్థీరమైనటువంటి పోరాటానికి ఈ మహాసభలో చర్చించి ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, రాజు, సాయిలు, కనకయ్య, రాజన్న, రమేష్, లాల్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ తీవ్రమవుతుంది. వాహనాల సంఖ్య పెరగడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ సైతం పనిచేయకపోవడంతో వాహనదారులు ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సైతం పోలీసులు పర్యవేక్షణ లేకపోవడంతో వాహనదారులు ఇష్టరీతిన వాహనాలు నడిపేస్తున్నారు. మున్సిపల్ ప్రత్యేక నిధుల నుండి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన అధికారులు పర్యవేక్షణ లేక సిగ్నల్స్ పనిచేయకుండా పోయాయి. సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు తమదైన శైలిలో వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్నారు. పోలీసు అధికారులు సైతం ఎక్కడా ఉండకపోవడంతో స్వేచ్ఛగా వాహనాలు నడిపిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ పోలీసు అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ బాగు చేయించాలని, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోలీస్ కానిస్టేబుళ్లను ఏర్పాటు చేయాలని, అప్పుడే ప్రమాదాలను అరికట్టవచ్చని పట్టణ ప్రజలు అంటున్నారు. కొత్త బొలెరో నియో వాహనాన్ని నిజామాబాద్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణ మార్కెట్లోకి విడుదల చేశారు. బర్దిపూర్ శివారు గ్రామం నందుగల మహేంద్ర షోరూమ్ లో నూతన బొలెరో నియో కొత్త వాహనాన్ని నిజామాబాద్ డైట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణ మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ జనరల్ మేనేజర్ సాయినాథ్ మాట్లాడుతూ కొత్త బొలెరో నియో BS6 3 వేరియంట్ 7 సీటర్లు లభిస్తుందని, దీని ప్రారంభ ధర 8,48,000తో 17.2 మైలేజ్ ఇస్తుందని వెల్లడించారు. ఈరోజు మహేంద్ర బొలెరో నియో కొత్త వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. అక్రాస్ ఇండియా నిన్న లాంచ్ చేశారు, పాన్ ఇండియా. ఇవాళ మన నిజామాబాద్లో ఇవాళ లాంచ్ చేశాము. దీనికి మంచి రెస్పాన్స్, ఇప్పటికే మాకు మంచి రెస్పాన్స్ వచ్చి బుకింగ్లు కూడా బాగా వచ్చినాయి. ఇది మైలేజ్ వచ్చి 17.2 కిలోమీటర్స్ దాకా మైలేజ్ వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్కి వాటికి కూడా అవన్నీ కూడా మంచి బాగా ఉంది. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో మహేంద్ర షోరూంలో మన కొత్త వెహికల్ లాంచ్. ఈ కొత్త వెహికల్ మహేంద్ర బొలెరో నియో ఈ యొక్క కొత్త మోడల్ను మనం లాంచ్ చేసినాము. ఇందులో ఇప్పుడు మహేంద్ర కంపెనీ అడ్వాన్స్డ్ ఏదైతే మన మోటార్ వాహనంలో మా యాక్ట్ ప్రకారము 2 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి అనే కాన్సెప్ట్ తెచ్చి లాంచ్ చేయబడ్డది. ఇది చాలా సేఫ్టీ ప్రికాషనరీ కూడా. ఎడపల్లి మండల కేంద్ర శివారులో గల 449/2 సర్వే నంబర్ గల వివాదాస్పద భూమిని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. 449/2 సర్వే నంబర్ గల భూమిల ల్యాండ్ అక్వేషన్ లో ఉండగా అట్టి భూమిని పరిశీలించడం జరిగిందన్నారు. అనంతరం మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలో అట్టి భూమికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి తహసీల్దార్ వద్ద వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సింధూజా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు తదితరులున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను మొత్తం వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు నగర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ కేవలం బై ఎలక్షన్స్ కోసమే ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూనే నిరుద్యోగులను ఇప్పటి వరకు మోసం చేశాడని, నోటిఫికేషన్స్ లేక చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కావున నిరుద్యోగులు కేసీఆర్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ శాఖల్లో దాదాపు 1,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మొత్తం ఖాళీలు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని, యూనివర్సిటీలలో పాత పద్ధతిలోనే స్థానికులకు మొదట ప్రాధాన్యత ఇచ్చి ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా అన్ని విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ప్రతిసారి ఎలక్షన్లకు ముందు 50,000 ఉద్యోగాలు భర్తీ అని నిరుద్యోగ యువతను కేసీఆర్ ప్రభుత్వం మభ్యపెడుతున్నది. మభ్యపెట్టి ఎలక్షన్లలో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నగర ఉపాధ్యక్షులు జాదవ్ సాయి కృష్ణ, నగర నాయకులు ప్రేమ్చంద్, పవన్, గోపాల్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘరానా మోసం జరిగింది. మినీ సూపర్ మార్కెట్ యజమాని దుర్గా ప్రసాద్ సుమారు 5 కోట్ల రూపాయలు అప్పులు చేసి పారిపోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మినీ సూపర్ మార్కెట్ యజమాని ఘరానా మోసం చేశాడు. మినీ సూపర్ మార్కెట్ యజమాని దుర్గా ప్రసాద్ సుమారు 5 కోట్ల వరకు అప్పులు చేసి కామారెడ్డి నుంచి పారిపోయాడు. పారిపోయే ఒక రోజు ముందు మినీ సూపర్ మార్కెట్ ఇతరులకు విక్రయించాడు. దీంతో దుకాణానికి సామాగ్రిని ఇచ్చిన బాధితులు దుకాణం ఎదుట ఆందోళన నిర్వహించారు. సుమారు 10 నుంచి 20 లక్షల వరకు అప్పు ఉన్నాడని బాధితులు మినీ సూపర్ మార్కెట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అంతేకాకుండా మిగిలిన వారికి సుమారు 2 కోట్ల వరకు అప్పు ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తీసుకున్న డబ్బులన్నీ ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. గంగాప్రసాద్ అనే వ్యక్తి నడుపుతుంటే ఏజెన్సీ ద్వారా అందరికీ మనము చిన్న చిన్న డైలీ కలెక్షన్స్ ఇస్తాం కాబట్టి మన స్టాక్ ఇస్తాం కాబట్టి దాన్ని రీపేమెంట్ చేయకుండా సడన్గా రాత్రి వరకు ఉండే ఒక క్యాండిడేట్ మార్నింగే గైవ్ అయిపోయాడు. వీళ్ళందరికీ ఎవరైతే ఇవ్వాల్సిన పద్ధతులు మొత్తం 7 నుంచి 8 లక్షల దాకా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వచ్చిన వాళ్ళు మీకు ఎంత ఉన్నాయని తెలియదు. అయితే ఎవరైతే కొన్నారో వాళ్ళకు కూడా మనం ఏమి ఇబ్బంది పెడతలేము. షాప్ ఏదైతే ఉన్నారో బంద్ చేయమని చెప్తున్నాము. ఏదైతే లెక్క క్లియర్ అయినాక మీరు షాప్ కొన్నారా ఏందనేది పేపర్ క్లియర్ అవుతుంది. దాని గురించి మాట్లాడదామని చెప్పాను. ఎవరెవరికి ఇంకా పర్సనల్గా చాలా ఉన్నాయట మాకు తెలియదు. కానీ ఏదైతే ఏజెన్సీ ద్వారా ఎవరైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళే క్లియర్ చేయమంటారు. ఎందుకంటే షాప్ ఓపెన్ ఉంది కాబట్టి షాప్ గురించే మాట్లాడుతున్నాం. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి జన్మదినం సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన స్వగృహంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. బుధవారం తెరాస పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ముందుగా సకుటుంబ సమేతంగా నీలకంఠేశ్వర స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం తన స్వగృహంలో రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఏటీఎస్ శ్రీనివాస్, కేసీఆర్ సేవదల్ అధ్యక్షులు రమణారావు, తెరాస నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన కార్యకర్తల కోలాహలం మధ్య కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. నీలకంఠేశ్వర ఆలయంలో మా కుటుంబ సభ్యులతో, నా శ్రేయోభిలాషులతో అందరితో కలిసి మహాశివుని దగ్గర పూజలు చేసి ఈరోజు మాతో పాటు ప్రజలందరి ఆరోగ్యాలు బాగుండాలని, అందరూ సంతోషంగా గడపాలని, ఈ కరోనా మరి ఇదొక ఏదైతే వచ్చిందో సంవత్సరంన్నర నుంచి మనం ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నామో దీనికి దూరంగా జాగ్రత్తగా మాస్కులు పెట్టుకొని దూరంగా ఉండాలని మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. రాష్ట్ర లేబర్ సెక్యూరిటీ సభ్యులు గంగారెడ్డిని బాల్కొండ ఉపాధ్యాయులు సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలోని లేబర్ సమస్యల మీద అధ్యయనం చేసి కార్మికుల బాగు కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీని తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర లేబర్ సోషల్ సెక్యూరిటీ బోర్డును ఏర్పరచడం జరిగింది.
ఆ బోర్డు మెంబర్గా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు మరియు కరోనా మొదటి దశలో వలస కూలీల కోసం బాల్కొండ విద్యాధికారి బట్టు రాజేశ్వర్ సమన్వయంతో పెర్కిట్లో ఫుడ్ క్యాంప్ ఏర్పాటు చేసి 1,50,000 మందికి భోజన వసతి కల్పించిన సమాజ సేవకుడు నిజామాబాద్ జిల్లా మోతె గ్రామానికి చెందిన మోతె గంగారెడ్డిని రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి నియమించడం జరిగింది. ఇట్టి పదవి పొందిన గంగారెడ్డిని బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ మండలానికి ఆహ్వానించి ఉపాధ్యాయుల సమక్షంలో పౌర సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ గంగారెడ్డి ద్వారా ఏర్పాటు చేయబడిన పెర్కిట్ ఫుడ్ క్యాంప్, గంగారెడ్డి మిత్రుల ద్వారా వచ్చిన విరాళాల గురించి, ఉపాధ్యాయుల సహకారంతో చేసిన అన్నదాన సేవల గురించి మరియు కార్యక్రమం పూర్తయ్యాక మిగిలిన ఫండ్తో వివిధ పాఠశాలలకు ఇవ్వబడిన టీవీల వివరాలు తెలుపుతూ ఇంత సేవ చేసినందుకే ప్రభుత్వం గుర్తించి లేబర్ సెక్యూరిటీ బోర్డు సభ్యులుగా ఎంపిక చేశారని కొనియాడారు. తర్వాత గంగారెడ్డి మాట్లాడుతూ ఆయన చేసిన సేవ పూర్తిగా భగవత్ సంకల్పమే అని, అందుకు సహకరించిన ఎంఈఓకి మిగతా ఉపాధ్యాయుల సహకారం మరవలేందని తెలిపారు. తదనంతరం గంగారెడ్డిని ఘనంగా సన్మానించారు. ముందు ఉమ్మడి బాల్కొండ టీచర్స్తో మన ఎంఈఓ రాజేంద్ర ఆధ్వర్యంలో క్రికెట్ ఫుడ్ క్యాంప్ నిర్వహించి దాదాపు వేలాది మందికి భోజనాలు అండ్ వెహికల్స్ అట్లాంటి అరేంజ్ చేసే క్రికెట్ ఫుడ్ క్యాంపు ఆర్గనైజేషన్ సందర్భంలో టీచర్స్ ఎంత ముందుకు వచ్చి ఆ సేవ చేసారో అదేటువంటి ఆ భావనతో, అంటే ఆ సోదర భావంతో మేము అట్లనే కంటిన్యూ అవుతున్నాం. ఆ కంటిన్యూలో భాగంగా ఆ పాఠశాలలకు మా పెర్ఫెక్ట్ ఫుడ్ క్యాంప్ తరఫున ఒక 30 పాఠశాలలకు ఎల్ఈడి టీవీలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 3 మండలాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సాయన్న, రాజేందర్ గౌడ్, వెంకటరమణ, శ్రీనివాస్, రాజ్ కుమార్, బోయాడ నర్సయ్య, రామస్వామి, ప్రతాప్ రెడ్డి, సురేష్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సిఆర్పిఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఐటీఐ డీజిల్ మెకానిక్ ట్రేడ్ కోర్స్ పూర్తి చేసిన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అభ్యర్థులు టీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్లోని డిపోలలో అప్రెంటిస్షిప్ చేయటకు ఆసక్తి కలవారు వెబ్సైట్ www.apprenticeshipindia.organization టీఎస్ఆర్టీసీ నిజామాబాద్ లొకేషన్లో 22/7/2021 తేదీ లోపున తమ అర్హత వివరములను నమోదు చేసుకోగలరని రీజనల్ మేనేజర్ తెలిపారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కమ్మర్పల్లి గ్రామ ఎన్ఐరైల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు 5 లక్షల రూపాయలు పంపడం జరిగింది. 5 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయగా వచ్చే 90,000 రూపాయల వడ్డీ 15 మంది పారిశుద్ధ కార్మికులకు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందని కమ్మర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పెంట పురుషోత్తం తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసరి సందీప్, మహిళా సంఘ జిల్లా ఉపాధ్యక్షురాలు వనజ ఈగ గంగారెడ్డికి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో గంగారెడ్డి వర్ధిల్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ రాజుపై సర్పంచ్ పెట్రోల్ పోసి నిప్పంటించినందుకు సర్పంచ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డిఆర్డీఏ కార్యాలయం ముందు ఉపాధి హామీ సిబ్బంది నిరసన తెలిపారు. క్రైమ్ న్యూస్ చూద్దాం. ఆర్మూర్ పట్టణంలో మంగళవారం 30వ వార్డులో షార్ట్ సర్క్యూట్ తో 3 ఇండ్లు దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి ఫైర్ అధికారులు చేరుకొని మంటలను ఆర్పివేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రాజశేఖర్ రెడ్డి, తెరాస నాయకులు పవన్, కృష్ణలు బాధితులను పరామర్శించి అధికారులతో మాట్లాడారు. ఆర్ఐ రఫీక్ పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 3 అన్నదమ్ములు ఇళ్లలో కలిపి మొత్తం 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గోల్డ్ రేట్స్ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 48,447 పలుకగా 22 క్యారెట్ల బంగారం ధర 44,813 పలికింది. 24 క్యారెట్ల ముద్ద వెండి ధర 730 రూపాయలు పలికింది. వీటితో పాటు 3% జీఎస్టీ అదనంగా వర్తిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. నిజామాబాద్ జిల్లాలో 34.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద. విష్ణుపురి, గైక్వాడ్, బాంబ్లీ ప్రాజెక్టులు నిండడంతో మిగులు జలాలు ఎస్ఆర్ఎస్పీలోకి బదిలిన అధికారులు. సుమారు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎస్ఆర్ఎస్పీలోకి చేరిక. ఏడేళ్లలో తెలంగాణలో పెద్ద ఎత్తున వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచుకున్నాం. కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం కేసీఆర్ స్పష్టం. గవర్నర్ తమిళసై చేతుల మీదుగా జాతీయ స్థాయి బంగారు పతకం పొందిన డాక్టర్ నీలి రామచంద్రరావు. జాతీయ స్థాయి బంగారు పతకం తెలంగాణలో నిజామాబాద్ కు రావడం గర్వకారణమని పేర్కొన్న రెడ్ క్రాస్ పెద్దలు. బాన్స్వాడ నియోజకవర్గంలో 5,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు. వీడియో కాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. భారీ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు కోతలకు గురయ్యే అవకాశాలను పరిశీలించాలి. సెల్ కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు, డిఆర్డీఓలు, పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను, ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ తరగతులకు సపోర్ట్ ఇవ్వాలి. ట్రస్మా జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర జిల్లా అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, జయసింహగౌడ్. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన ట్రస్మా పెద్దలు. ఘనంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి జన్మదినం. నీలకంఠేశ్వర ఆలయంలో పూజలు. గంగారెడ్డి నివాసంలో సంబురాలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు. వ్యవసాయ క్షేత్రానికి మించిన పుణ్యక్షేత్రం లేదు. ప్రకృతి, గో ఆధారిత వ్యవసాయం ఎంతో అవసరం. ప్రముఖ గాయని విమలక్క, గో ఆధారిత వ్యవసాయ మార్గదర్శి విజయరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.